పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొనడంతో 10వ తరగతి విద్యార్థులు తీవ్ర గాయాల పాలైనారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఓ ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రైవేటు క్లాసుల అనంతరం తిరుగు ప్రయాణంలో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఆటోలో వస్తుండగా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల వద్ద హైవే రోడ్డుపై ఆగి ఉన్న లారీని అతివేగంతో వెళ్తున్న ఆటో ఢీకొట్టడంతో ఆటో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జై ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులు తీవ్ర గాయాల పాలైనారు. ఆటోలో 8 మంది విద్యార్థులు ప్రయాణించగా 4కి స్వల్ప గాయం కాగా మరో విద్యార్థికి తీవ్ర గాయాల పాలు కావడంతో అతన్ని చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. గాయాల పాలైన విద్యార్థులందరినీ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఘటనా స్థలానికి పెద్దపల్లి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ రోడ్డు ప్రమాదం సంభవించిందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉదయం సమయంలో విద్యార్థులను స్కూల్ బస్సులో తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో మాత్రం వారిని గాలికి వదిలేయడంతో వారు ప్రైవేటు ఆటోల్లో వచ్చి ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నాయని వెంటనే ఆ స్కూల్ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మా పిల్లోడు ఆల్పూర్ స్కూల్ సుల్తానాబాద్లో చదువుతాడు. అయితే రోజు స్కూల్ పోతాడు. వెళ్ళి రాగా ఏంటంటే షేర్ ఆటోలో వస్తారు. పోగా బస్సుకి తీసుకెళ్తారు, స్కూల్ బస్కి. రాగా మాత్రం ఇక షేర్ ఆటోలో తీసుకొని పేమెంట్ చేసి వస్తారు. అయితే ఇవాళ రాగా ఏంటంటే వేరే షేర్ ఆటోలో ఎక్కిరట. రోజు వచ్చే అతను కాక వేరే అతను, ఎందుకు ఆయన రాలేదండి. అయితే ఎక్కిన తర్వాత సుల్తానాబాద్ నుంచి వస్తుండగా మన చిన్న కలవలు వచ్చే వరకు ఆగి ఉన్న లారీకి ఆటో అతను ఢీకొని గతం ఆయన పరారు అయిపోయినట. అందులో 10 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలలో ఒక 3కి బాగా సిజర్ యాక్సిడెంట్. ఇక మిగతా వాళ్ళకి ఇక చేతులు కాళ్ళకు లాగడం, ఎక్స్రే ఇస్తే కానీ తెలియదు పరిస్థితి ఏంటని. నడవలేని పరిస్థితులు ఉన్నారు. కాలు కింద పెట్టి నొప్పులు. యాక్సిడెంట్ వచ్చేసి అతను డ్రింక్ చేసినని కొందరు అంటారు. మరి పర్ఫెక్ట్గా తెలియదు. ఆటో అతను ఏందని తెలియదు. పిల్లలకు కూడా వాళ్ళకు కూడా షాక్లో తేరుకోలేనట్టు ఒకసారికి మొత్తం అద్దాలు పలిగేసరికి వాళ్ళు షాక్లోకి వెళ్ళిపోయారు. పిల్లలు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఇక మాత్రము వాళ్ళను స్కూల్ బస్సు తీసుకెళ్తుంది రాంగ్. ఎందుకంటే 10th ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి కదా, అందువల్ల వీళ్ళకు వెహికల్స్ పెట్టలే. ఇక పేమెంట్ చేసుకొని వచ్చుడేది. వాళ్ళు స్కూల్ వాళ్ళు బాధ్యత వహించలేదు. పిల్లలే వస్తారు. ఇవాళ ఇట్లా జరిగింది. బాధ్యులు ఎవరు? బాధ్యత మాత్రం దీన్ని మాత్రం స్కూల్ యాజమాన్యమే భరించాలి. ఇలాంటిది పిల్లల్ని తీసుకుపోవడం వాళ్ళ వంతే, చేర్చడం కూడా వాళ్ళ వంతే కదా. ఇప్పుడు ఇంత భారీ నష్టం జరిగింది. ఇది ఎవరు పూడ్చగలుగుతారు? పిల్లలు ఇప్పుడు ఏదో సేఫ్ అయ్యారు. ఇప్పుడు ఎగ్జామ్ ఉన్నాయి 21కి. ఈ ఎగ్జామ్ రాయాలన్నా కూడా ఆతృత, పిల్లలకి ఏం టెన్షన్ అవుతుందో ఏం తెలియని పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతారు. పిల్లలకి ఇట్లా అయ్యేసరికి ఒకరికి మెదడు తలిగిందట అని వస్తుంది అంటాడు. వెనకకుండా ఆటో షేర్ది ఇది బొంగు తలిగి పొత్తిపోయిందట. అది MRI స్కానింగ్ తీస్తే కానీ తెలియదు ఆ పిల్లోడిది. ఫ్యూచర్ మళ్ళీ రేపు ఫర్దర్ ఇంకా ఏమన్నా కావచ్చు. ఇప్పుడు చిన్నదాన్ని ఇచ్చిపెడితే మళ్ళీ పెద్ద పెరిగినాక పిల్లవాడికి పరిశానే ఉంటుంది. ఇవన్నీ ఎవరు భరిస్తారు? ఇప్పుడు అంటే ఏదో తాత్కాలికంగా ట్రీట్మెంట్ చేస్తారు, కానీ పిల్లలకైతే భారీ నష్టం జరిగింది. స్కూల్ నుంచి ఇలాంటి చర్యలు ఎవరికి జరగకుండా ఇక మీదట అందరినీ సేఫ్గా తీసుకురావాలి. వాళ్ళ బాధ్యత. ఇప్పుడైతే స్కూల్ పేరుకే దాని బ్యాడ్ నేమ్ అని వస్తుంది. ఎవరైనా స్కూల్నే బాధ్యత వహించవలసి వస్తుంది. ఎవరు ఏది చేసినా కానీ ఎవరు ఎక్కడి నుంచి జరిగిందనేది కోణం వైపు చూస్తారు.